శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు స్వామి గారు. సో ఈ రోజు అండి మన ఫ్లాష్ బ్యాగ్ లో రంగస్థల నటుడు, అవును, సినీ నటుడు లక్ష్మీ పెరుమాళ్ళు, సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు గారు, ఆయన గురించి ఓల్డ్ ఆర్టిస్ట్. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. మీకు జంజాల గారు అహనా పెళ్ళట తీస్తుంటే రామానాయుడు గారు పిసినార్ క్యారెక్టర్ రావు గోపాలరావు గారు నేస్తానన్నారు. అవును, అప్పుడు మనం అవును కరెక్టే, అవును అది వదిలేసాను. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, రావు గోపాలరావు నేస్తానంటే వద్దన్నారు ఆయన. ఆయన రిచ్గా ఉంటాడు, జమీందారికి వేస్తే కరెక్ట్ గానండి, రావు గోపాలరావుని ఆ పిసినార్కి వేస్తే జనం మనల్ని తిడతారు అని చెప్పి వేసాడు. మరి ఎలాగండి, ఎలాగైనా రావు గోపాలరావు గారు బాగుంటాడండి, బాగా పెర్ఫామ్ చేస్తాడు. పెర్ఫార్మెన్స్ కాదండి, ఫిజిక్ కూడా మ్యాచ్ అవ్వాలి. నా దర్శకుడు మైండ్ అతను ఒప్పుకోవట్లేదు అని చెప్పి జంజాల గారు ఫైట్ చేశారు. ఫైట్ చేసి కోట శ్రీనివాసరావు గారిని వేశారు. ఆ కలరు, ఆ కళ్ళు, ఆ కళ్ళజోడు ఇవన్నీ పెట్టేటప్పటికి పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అలాగా ఈ పేద క్యారెక్టర్, పేద రైతు కూలి, అందరితోటి తిట్లు తినేవాడు, చేత ఏ పేద క్యారెక్టర్ అయినా సరే వేసేది ఒక నిస్సహాయ తండ్రి, ఆడపిల్లల కన్నా తండ్రి, ఇలాంటి క్యారెక్టర్లు వేసే క్యారెక్టర్ నటుడు అప్పట్లో పెరుమాళ్ళు గారు. ఈ పెరుమాళ్ళు గారు మీకు గుర్తు చేయాలంటే ప్రేమనగర్లో నౌకరు క్యారెక్టర్. ఈయన నాగేశ్వరరావు గారు ఫారెన్ నుంచి వస్తాడు ఫ్లైట్లో. ఇంటికి వచ్చిన తర్వాత అతని గురించి ఎవరు పట్టించుకోరు, ఎవరి జీవితం వాళ్ళది జమీందారి కుటుంబంలో. ఈయన వస్తాడు, వచ్చి దండ వేస్తాడు. ఏంటి ఏదో పేరు చెప్పి ఏంటి ఎందుకు వేసావు అని అంటాడు. ఇవాళ మీ పుట్టినరోజు బాబు అన్నాడు. ఒక్కసారిగా కళ్ళనీళ్ళు తిరుగుతాయి ఎవరికి, నాగేశ్వరరావుకి. అది ఆ కళ్యాణ్ బాబు క్యారెక్టర్ చేసి, నా గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నువ్వు పట్టించుకున్నావా, నువ్వు సరే నీకు ఎలా కావాలంటే అలా చేసుకో అని చెప్పి నేను ఇవాళంతా నీతోనే ఉంటా అని చెప్పేసి పార్టీ ఇస్తాడు. ఆ క్యారెక్టర్ ఇస్తాడు. రోజులు మారాయి సినిమాలో నాగేశ్వరరావు గారి తండ్రి ఒక పేద రైతు ప్లస్ బాకీ పడితే సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన పంట పండిస్తే కష్టపడి ఆ పంటంతా లాక్కుపోతాడు. ఆ పోలయ్య అనే క్యారెక్టర్ ఉంటుంది రేలంగి, ఆ రేలంగికి ఇప్పించేస్తాడు మొత్తం బస్తాలు ఏదో ఇవ్వాలని చెప్పేసి, అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి. సిఎస్ఆర్ ఏమో జడ్జిమెంట్ చెప్తాడు, పోలయ్యకేమో బస్తాలు ఇప్పించేస్తాడు. అంచేత ఆ బాకీ కింద ఆ కర్ణం రమణారెడ్డి ఎవరో వేశారు. వీళ్ళందరూ కలిసి నాటకం చేసి ఆయన మోసం చేస్తారు. అడిగి ఉంటాడు కాబట్టి ఇలా వస్తాడు. ఏమండి, అన్ని నిస్సహాయత మీరు అన్నారు ఫస్ట్ లో చెప్తున్నాను ఈ క్యారెక్టర్కి. తర్వాత దీంట్లో కలిసి ఉంటే కళ్ళ సుఖం అనే ఉంది కదా, ఎన్టీఆర్ గారిది. దాంట్లో రంగారావు గారు తమ్ముడు, ఒరిజినల్ గా రామారావు గారు పెరుమాళ్ళు కొడుకే, కానీ ఇక్కడ పెరుగుతూ ఉంటాడు కుంటి దీంట్లో. తర్వాత అందరూ సూర్యకాంత్ తిడతా ఉంటుంది అన్నాది. ఇతను కాకుండా ఇతను అసలు లెక్క చేయరు ఈ తండ్రిని. అలాంటి క్యారెక్టర్లు వేసిన పెరుమాళ్ళు గారు ఈయన 1915లో కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఉంగుటూరులో జన్మించారు ఆయన. ఈయనకి పాటలు ఇదంతా కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ కొంచెం. తర్వాత ఈ ఆర్టిస్టిక్ లక్షణాలు కూడా ఎక్కువ. ఏమైనా కళారూపాలు ఏమైనా ఉంటే వాటిని తెచ్చి భద్రపరిచేవాడు ఆయన. ఎవరైనా దొరికితే అటు సైడ్ దొరికాయి. తర్వాత ఈ పెరుమాళ్ళు గారండి ఇంకో సినిమా ఏంటంటే వరకట్నం, ఎన్టీఆర్ గారి వరకట్నం. అందులో కట్నం ఇవ్వలేక చంద్రకళ పెళ్లి చేసుకుంటారు. మామగారేమో రేలంగి గారు వేశారు. చంద్రకళ కూతురుని చూడటానికి రానివ్వదు ఆవిడ, అత్తగారు ఎవరు తండ్రిని. కట్నం ఇచ్చి నా గుమ్మంలో అడుగు పెట్టు అని అంటుంది. ఆ తన నిస్సహాయతకి యువతల పక్కన గోడ పక్కన వస్తుంటే తండ్రి చంద్రకళ అటు నుంచి అమ్మా నేను ఇదైపోయాను అంటూ ఏడుస్తుంటే తెస్తానమ్మా, ఎలాగైనా కష్టపడి తెచ్చి నిన్ను చూస్తానమ్మా అని అంటే ఆ గోడ అడ్డంగా పెట్టి ఇటుపక్క కూతురు మాట్లాడుతుంది, ఇటుపక్క తండ్రి మాట్లాడతాడు. ఆవిడ ఏడుస్తుంది, తన నిస్సహాయతను తను వెలిపిస్తాడు. ఇలాంటి క్యారెక్టర్లు వేశాడు ఆయన. ఏమండి,
ఈయన 1915లో కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఉంగుటూరులో జన్మించాడు ఆయన. వీళ్ళ తండ్రి సుబ్రహ్మణ్యం, తల్లి రామానుజమ్మ. వీళ్ళ 5 బిడ్డలు, వాళ్ళల్లో 3 కుమార్తెలు, 2 కొడుకులు. ఆఖరివాడు పెరుమాళ్ళు. 5వ తరగతి వరకు ఈయన ఉంగుటూరులో చదివాడు. చదివిన తర్వాత తండ్రి 3 కూతుర్లకి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత హఠాత్తుగా చనిపోయాడు ఆయన. 3 పెళ్ళిళ్ళు చేసిన తర్వాత చేసేది లేక ఏం చేస్తాడంటే, ఆ 3 కూతుర్ల దగ్గర ఒక అక్క దగ్గరికి వెళ్ళి, సీతారామని అక్క దగ్గరికి వెళ్ళి అక్కడ బావగారిని ఆశ్రయించాడు. అయితే ఆయన దగ్గర వ్యవసాయం చేద్దామని అనుకున్నాడు. కానీ నీకు వ్యవసాయం కరెక్ట్ కాదురా, నీకు బాగా పాట ఇష్టం కాబట్టి సంగీతం నేర్చుకో, భజనలు అవి నేర్చుకో, అవి వేస్తే బ్రతుకు తెరుగు వస్తుంది, లేకపోతే ఇది బాగోదని చెప్పేసి ఆయన ఆ భజనల సంగీతం నేర్పించి, ఆ పాటలు నేర్పించి, సంగీతం నేర్పించి భజన పార్టీకి కూడా రికమెండ్ చేసేసి వాడికి పంపిస్తూ ఉంటాడు. ఓన్లీ బ్రతుకు తెరుగు కోసమే. ఓకే. అప్పట్లో భజనలు చేస్తూ ఉంటారు కదా. తర్వాత ఈయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలంటే ఎక్కువ. ఈయన కష్టజీవి అనే ఇది బుర్రకథ రాయించి బుర్రకథ కూడా నేర్చుకున్నాడు. ఈ ఏ ఊళ్ళో అయితే వెళ్ళాడో ఆ ఊళ్ళో ఆ సమస్యలను తీసుకుని, ఇప్పుడు ఇదివరకు నాగభూషణం గారు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు సమస్యలు తెలుసుకుని డ్రామాలో పెట్టేవాడు ఆయన. అలాగే ఈయన కూడా ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో అవన్నీ బుర్రకథలో పాడి వినిపించేవాడు ఆయన. అది రక్తకన్నీరు. అది రక్తకన్నీరు. ఇది పెరుమాళ్ళు గారు కూడా అలాంటి భావాలు ఉన్నవాడే, నాగభూషణం గారి లాగానే. అలాగే ఎవరెవరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, భూస్వాములు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అని ఇవన్నిటినీ ఆయన తన పాట రూపంలో కష్టజీవి అనే దీంతో రాయించుకుని ఊళ్ళలో ప్రదర్శనలు ఇచ్చేవాడు ఆయన. ఇలాంటి ఇదైన ఇలాంటి అయిన తర్వాత ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ కష్టజీవిని అది బ్యాన్ చేస్తే, ఇలాంటి రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఈ పాటలు, ఇవన్నీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కదా ఇవన్నీ. అంచేత ఇతన్ని బ్యాన్ చేసి కొంచెం హైడౌట్గా వెళ్ళిపోయాడు ఈయన. అజ్ఞాతవాసంకి వెళ్ళిపోయిన తర్వాత కానీ తన ఆశయం మారలేదు. వాళ్ళు చెప్పినా కూడా వెళ్ళలేదు, మళ్ళీ ప్రదర్శిస్తున్నాడు అనమాట. అప్పుడు ఈ నాటకాల్లో ఎక్కువ ఆడవేషాలు వేశాడండి ఈయన. ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది వేస్తూ ఆడవేషాలు కూడా వేసాడు నాటకంలో. చంద్రమతి, అలాగా రుక్మిణి, ఇలాంటి పాత్ర ఎక్కువ ఆడపాత్రలు వేశాడు. ఒక దాంట్లోనే మగవేషం వేశాడు ఆయన. దాంట్లో మంచి పేరు వచ్చింది. ఓహో, నేను మగవేషం వేస్తే బాగా మెచ్చుకుంటారు అని అప్పుడే తెలిసింది ఆయనకి. నేను ఆడవేషాలకే పనికొస్తాను అనుకున్నాడు ఆయన. అంటే వేసినవి అన్ని ఆడపాత్రలు. ఏ నాటకం అయితే ఆ నాటకం. ఏమండి, చంద్రమతి కూడా వేశాడు ఆయన. ఇలా నాటకాలు వేస్తూ ఈయన గన్నవరంలో హిందీ మాస్టర్గా కూడా పనిచేశారు కొంతకాలం, బ్రతుకు తెరువు కోసం. ఈ హిందీ వచ్చి బాగా నేర్చుకున్నాడు ఆయన అక్కడ. ఈ సంగీతంతో పాటు వాళ్ళ బావగారే నేర్పించారు, సీతారామ గారి భర్త. బావగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలరా, కనీసం చదువుకోలేదు కాబట్టి హిందీ అన్నా నేర్చుకొని చెప్పి హిందీ నేర్పించాడు ఆయన. ఏమండి, అది అయిన తర్వాత ఈయన కోడూరు అచ్చయ్య గారి దర్శకత్వంలో స్త్రీ పాత్రకి ఎక్కువ పేరు వచ్చింది. ముసలితల్లి పాత్ర వేశాడు ఆయన. శంకర వాసిరెడ్డి గారు రాసిన ముందడుగు అనే నాటకంలో ముసలితల్లికి విపరీతమైన పేరు వచ్చింది. తర్వాత ప్రజానాట్య మండలిలో చేరి మాభూనిమో అనే నాటకంలో మగవేషం వేశాడు. దాంట్లో బాగా ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు డైలాగులు బాగా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేశారు. ఈ మాభూమిని బ్యాన్ చేసేసి అతను హైడౌట్లోకి వెళ్ళాడు. అప్పుడు చంద్రబాబు కుటుంబరావు గారు సలహా ఇచ్చి, నువ్వు ఇలా హైడౌట్లో ఎందుకు, నువ్వు మెడ్రాస్ వెళ్ళిపో, ఆ వేరే రాష్ట్రం కదా, అక్కడ నీకు ఆదరణ లభిస్తుంది నీలాంటి వాడికి అని చెప్పేసి సలహా ఇస్తే మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్తే ఫస్ట్ కన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. కన్నమ్మ గారి దగ్గర సౌదామని అనే చిత్రం తీస్తున్నారు ఆవిడ. దాంట్లో బుర్రకథ ఒకటి ఉంది. ఈయన టాలెంట్ తెలిసి, బుర్రకథ బాగా చెప్తారని తెలిసి ఆ సౌదామనిలో బుర్రకథ వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ప్రజానాట్య మండలి కదా, గరికపాటి రాజారావు గారు పుట్టిల్లు అనే సినిమా తీస్తున్నారు. పుట్టిల్లు అనే సినిమా తీస్తుంటే దాంట్లో జమున తండ్రిగా ఈయనకి వేషం ఇచ్చారు ఆయన. ప్రజానాట్య మండలి మెయిన్ కదా. అక్కడి నుంచి ఇక వరుస సినిమాలు చేసుకుంటూ ఇక రోజులు మారాయి. తాపీ చాణక్య బాగా ఎంకరేజ్ చేసేవాడు. రోజులు మారాయి డైరెక్టర్ తాపీ చాణక్య గారు. అంతా అంతా మనవాళ్ళు. ఫస్ట్ సినిమా అంతా మనవాళ్ళలో ఆయన తాపీ చాణక్య గారు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత తీసిన రోజు మారాయిలో కూడా అవకాశం ఇచ్చారు. అలా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి ఇక వరుసగా కలిసి ఉంటే కలుసుకం,
వరకట్నం, రామారావు గారి సినిమాలు ఇలా వేసుకుంటూ బాగా సెటిల్ అయ్యారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారండి. ఇక పెళ్లి విషయం వచ్చేటప్పటికి ముగ్గురు అక్కలు ఉన్నారు కదా. ఆ అక్కలుంటే ఆయన మన పెద్దక్క కూతురు, రెండో అక్క దగ్గరేమో బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడు. ఇతను ఇక మనవాడికి ఇస్తే మంచిదని చెప్పేసి పెద్దక్క ఇతనికి తన కూతురు అనసూయమనిచ్చి పెళ్లి చేసింది. వీళ్ళకి 2 కుమార్తెలు. వీళ్ళకి మంచి పెళ్లిళ్ళు చేశాడు నటిస్తూనే. తను నటిస్తుండగానే కూతుర్లు పెరిగిన తర్వాత పెళ్లి చేశాడు. అందులో ఒకరు సభా సామ్రాట్ భాస్కరరావు గారు, బాగా వెల్నోన్ పేరు ఉపన్యాసం ఇవ్వటంలో. సభా సామ్రాట్ అని బిరుదు ఉంది ఆయనకి. ఉపన్యాసాలు ఇవ్వటంలో మాస్టర్ ఆయన. రెండో అమ్మాయి ఇంద్రజ భర్త డాక్టర్, ఒక డాక్టర్. వాళ్ళందరూ ఇప్పుడు బాగా ఇది ఉన్నారు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అమ్మాయిలు వాళ్ళిద్దరు. ఇలా ఉంటుండగా ఆవిడకి అనారోగ్యం వచ్చింది భార్య గారికి అనారోగ్యం వచ్చి 69లో పోయారు. 69లో బాగా తేరుకోలేని జబ్బు చేసి పోయింది. ఆ తర్వాత డిప్రెషన్లో మరో 3 సంవత్సరాలకి పెరుమాళ్ గారు చనిపోయారు. కానీ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం సెటిల్ చేశారు. ఆ డిప్రెషన్లో, భార్య పోయిన డిప్రెషన్లో అయితే అక్క కూతురే కదా, బాగా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నారు ఆయన. అయితే అమ్మాయిలు కూడా బాగా చూసుకున్నారు. అయితే ఆ డిప్రెషన్లో వెళ్ళిపోయి ఆయన నటించిన లాస్ట్ సినిమా అంటే నేను నా దేశం, ఆయన నటించిన లాస్ట్ సినిమా. ఆ తర్వాత అంటే పెద్దగా ఇబ్బందులు ఏమి ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ ఇబ్బందులు కానీ ఏం పడలేదండి. వాళ్ళు అందరికీ సపోర్ట్ చేశారు. చదువు అంటే అప్పలేదు, కానీ మిగతా ఆర్ట్ సైడ్ మాత్రం ఆయన బాగా వెల్ వెర్స్డ్. పెరుమాళ్ గారు ఆయన 72లో ఆయన భార్య పోయిన 3 సంవత్సరాలకి చనిపోయారు. కానీ ఒకటి, ఈయన ఓన్లీ ఆ క్యారెక్టర్లే రిచ్ క్యారెక్టర్ అసలు చేయలేదు. డిఫరెంట్ క్యారెక్టర్. ఇంకోటి డిఫరెంట్ గా ఇది కామెడీ కావచ్చు, లేకపోతే లేదండి. ముళ్ళు అరిటాక్ మీద పడ్డా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, అరిటాక్కే నష్టం, ఇలా ఉంటాయండి డైలాగ్. కూతురు గురించి చెప్తూ కూతురు ఎవరి చేత మోసపోయి వస్తుంది. అది కాదమ్మా, ముళ్ళెళ్ళి అరిటాక్ మీద పడ్డా, అరిటాక్ వచ్చి ముళ్ళ మీద పడ్డా, అరిటాక్కే నష్టం అమ్మా, అరిచేత నీ జీవితమే పాడైపోయిందమ్మా. ఇలాగే ఉంటాయండి, ఇలాగ ఉంటుంది అనమాట. అని అంతకుముందు సపోర్టింగ్ రోల్స్ చేసిన చాలా మంది కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకుంటూ. ఒకటి చెప్పరండి, లైఫ్ గురించి వదిలేస్తే ఆ పాత్రలకి పాత్రోచితంగా నటించడంలో వీళ్ళు మాస్టర్స్ అండి. వాళ్ళు లాంటి వాళ్ళు ఇక పాత్రకు తగినట్టుగా నటించే వాళ్ళు. ఆ పేదరైతే అంటే పేదరైతే, కూలి అంటే కూలే, నిస్సహాయత అంటే నిస్సహాయత అండి. కూతురికి కట్నం ఇవ్వలేని తండ్రికి ఎంత బాగా నటించాడంటే ఆ గోడ పక్కన కూర్చుని మాట్లాడి వరకట్నం చూస్తే తెలుస్తుంది. ఎంత ఎత్తు గోడ ఉంటుంది, కనీసం చూడటానికి కూడా లేదు, లేకుండా గోడ వేశారు, చాలా తెలివిగా వేశారు. గోడ పక్కన అవతల ఈయన, ఈ గోడ యువతల బయట వీధి వైపు ఈయన, లోపలేమో ఆవిడ. ఎవరినో మళ్ళీ వస్తారో అత్తగారు చూస్తారో అని బాధ. ఇంతటి మంచి క్యారెక్టర్లు అంటే అప్పట్లోనండే నాగయ్య గారు, ఒక పెరుమాళ్ గారు, ఒక గుమ్మడి గారు, ఒక సిఎస్ఆర్ గారు, ఏమంటే ఇలాంటి నటులు ఇప్పుడు ఎక్కడ వస్తారు సార్ అసలు? ఇవాళ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్లో అలాంటి పాత్రలు చేయాలంటే పౌరాణిక పాత్రలు వదిలేసాడు, పౌరాణిక చిత్రాలు తీసేద్దాం, మానేద్దాం. అసలు ఆ సినిమాలు ఎక్కడున్నాయి? ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు. అసలు రామారావు గారు ఎలా సినిమాలు తీశారు సార్? కోడలు దిద్దిన కాపురం, వరకట్నం, ఎన్ని సాంఘిక సమస్యల మీద ఆయన తీశారు. అంటే ఆయన అనుకుంటాం మనం ఆల్రౌండ్ అనుకుంటాం. రామారావు గారి గురించి ఓన్లీ పౌరాణికం, కృష్ణుడు రాముడు అంటారు, కానీ ఆయన తీసిన సినిమాల్లో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, నెల్లూరు నాది, గుంటూరు నాది, ఇవన్నిటినీ సమభావం. ఈ పాట సినారే గారు రాశారు కదా, రెడ్డి గారు రాసింది అదే. రామారావు గారు అంచేత ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు ఇప్పుడు చిత్రాలు ఎక్కడ వస్తున్నాయండి? ఇలాంటి సినిమాల కథలు వస్తాయా? ఆ తర్వాత కొద్దో గొప్ప మా గురువు గారు కొంచెం ఫ్యామిలీ కథలు ఇవి తీసేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేరు. విషయం చెప్తున్నాను. అంచేతంటే దర్శకుడు ఇప్పుడు ఈ రోజు సినిమాలో ఒకటే చెప్తాను, ఈ రోజు సినిమా రిలీజ్ అయితే ఒక 1 వీక్ లోపు పెట్టిన డబ్బు రిటర్న్ వచ్చిందా లేదా, ఫ్యాన్స్ చూసారా చూడలేదా, ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది,
అంతే ఆ. అట్ట మాట్లాడుకోవడానికి అంటే మరి ఎంటర్టైన్మెంట్ ఒకటేనండి, ఇది సమాజ బాధ్యత ఎవరికి లేదండి, లేనట్టేనా? అది దర్శకుడు మీద చిత్రాల ద్వారా ఆ దర్శకుడు అలాంటి దర్శకుడు ఉంటే వస్తుంది, అప్పుడు వస్తుంది. అలాంటి దర్శకుడు ఉన్నారా? పెట్టానండి. ఇప్పుడు యూత్ అంతా వాళ్ళు ఆలోచించేదానికండి, యూత్ కూడా కామెడీ ఎంత కామెడీ చేద్దామని ఆలోచిస్తున్నారు తప్ప ఇప్పుడు సినిమాలు చూడండి మీరు, ఎంత కామెడీ చేద్దామని, ఎంత కామెడీ ఎంటర్టైన్ చేద్దామని ఆలోచిస్తారు తప్ప కామెడీ బాధ్యతగా వల్గర్ కామెడీ, జంధ్యాల గారు లాంటి అబ్బే ఆరోగ్యకరమైన కామెడీ ఎక్కడ ఉందండి? అనారోగ్య కామెడీ. ఇప్పుడు అందరూ తీసేవాళ్ళందరూ యంగ్ డైరెక్టర్స్. అవును, యంగ్ డైరెక్టర్స్ ఎలా తీస్తున్నారు చెప్పండి కొంచెం. లేదండి ఇప్పుడు పెరుమాళ్ గారు, మనం మాట్లాడుకున్న పెరుమాళ్ గారు లాంటి ఈయన కూడా ఎంత బాధ్యతగా ప్రజా సమస్యల్ని డిస్కస్ చేసేవాళ్ళండి ఆయన. ఆయన స్వయంగా కష్టజీవి అనే రాయించి ఆయన క్యారెక్టర్ వేసేసి భూస్వాముల చేత మోసగింపబడ్డ దగాపడ్డ పేద రైతు కింద వేసేసి ఆయన ప్రజలకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇది నాటకాల్లో నటించారండి ఆయన. అంటే ఫస్ట్ అండి అప్పట్లో నాటకం అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇప్పుడు ఇది లేదు, నాటకం లేదు, ఇప్పుడు ఏం అవసరం, నాటకం లేదు, కొంచెం ఫేస్ కట్ మీరు ఒక రీల్ చేస్తే చాలు. అంచేత దర్శకులు కూడానండి ఒకటే అవకాశం ఉన్న దర్శకులు. ఇప్పుడు మాలాగా దెబ్బతిన్న వాళ్ళు చేయలేము అనుకోండి, వేరే వాళ్ళు అవకాశం ఉండి మంచి వాళ్ళకి ఆఫర్స్ ఉంటే మంచి సినిమా బాధ్యతతో తీయగలిగితే ఎంటర్టైన్మెంట్. అంటే నేను అనేది ఒక 50 సినిమాల్లో ఒక 10 సినిమాలు 5 సినిమాలు కనీసం ఇట్లాంటివి వస్తే సమాజంలో కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా, ఫ్యామిలీ ఓరియంటేషన్లో ఒక నీతి. అంటే రామారావు గారు అంత బిజీగా ఉండి కూడా మాస్ హీరో అయ్యండి అన్ని సినిమాలు తీశారంటే ఆయన ఆదర్శంగా తీసుకోండి. పోనీ ఆయన పక్కా మాస్ హీరో. ఒక జానపదం తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు, లేకపోతే ఆయనకి పేరు తెచ్చిన పౌరాణిక చిత్రాలు తీసుకోవచ్చు. వాటితో పాటు సాంఘిక చిత్రాలని తల్లా పెళ్ళామా చూడండి, ఆయన ఎత్తి లేవనెత్తిన సమస్యలు, కోడలు ఏమి తక్కువ కాదు మనకి, మన ఇంటి దేవతలు అని చెప్పి కోడలు దిద్దిన కాపురాల కోడళ్ళు చాలా బాధ్యతతో వ్యవహరిస్తారని చెప్పటం ఏమండి, దేశభక్తి మీద. అంచేత ఇలాంటి సినిమాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొంచెం మనకు తృప్తిగా ఉంటుంది. లేకపోతే వేరే ఏం మాట్లాడతామండి? ఇప్పుడు వాళ్ళ సినిమాలు వచ్చింది ఏం మాట్లాడతాం? 10 మందిని నరికాడని చెప్పుకుంటామా, లేకపోతే వాడు ఒక్కడే 100 మందిని కొట్టాడని చెప్పుకుంటామా? ఇంతే కదా చెప్పుకోవాల్సింది వాడు. అంచేత అలాంటి మంచి సినిమాలు, మంచి నటీనటులు రావాలని మనం కోరుకోవటంలో తప్పు లేదని నా అభిప్రాయం.